ఇల్లు ఎన్ని గదాలని ఎంతమంది ఉంటారు ఇళ్ళ ఈ ఈ ఇళ్ళకి సంబంధించి ఎన్ని ఓటర్లు ఉన్నాయి ఇల్లు ఎంతమంది లేరు అసలు? ఇప్పుడు ఇల్లు 80 గజాలది. ఇది G+3. నిన్న ఇదేమైందంటే లిస్ట్ తీసుకొని ఓనర్తో మాట్లాడితే ఓనర్ది ఒకటే ఓటు ఉంది, మిగతా రెంటర్స్ ఇద్దరు ఉండాలి, ముగ్గురు, టోటల్ 3 ఓట్లు. ఈ మిగతా వాళ్ళు చూపెట్టిన వీళ్ళు ఎవరని అడిగితే ఓనర్ చెప్పి నాకు ఎవరు తెలియదు దీనిలోకి అన్నాడు. చెప్పిండు ఓనర్ అడిగినా మీరు గుర్తుపడతారా, మీ దగ్గర రెంట్కుంటున్నా ఉన్నారా ఇంతకుముందు తెలుసు అంటే నాకు ఈ ముఖాలు ఎవరు తెలియదు, నేను ఫస్ట్ టైమే చూస్తున్నా, నువ్వు అంటే కాలనీ నీకు గుర్తుపడతా అన్నాడు. నీకు మంచిగా గుర్తుపడతాను నేను, వీళ్ళకి ఎవరు తెలియదు, నువ్వే గుర్తుపట్టాలి అలా కానీ నాకు అన్నాడు. నేనైతే గుర్తుపట్టాను, నువ్వే గుర్తుపట్టాను, నేను ఎట్లా గుర్తుపడతా అన్నాడు. ఇప్పుడు ఈ లిస్ట్ ఓనర్ చూపించినప్పుడు ఓనర్ అట్లా చెప్పింది కదా, ఓనర్ ఏమంటుండే అసలు బేసిక్ ఎట్లా నమోదు చేసినాను అది నాకే తెలియదు అసలు ఎట్లా చేసారు, ఎట్లా చేస్తారు ఓట్లు అని చెప్తుండే ఆయన. ఇది ఓచోరీ అంటే ఇదేనా అని అడుగుతుండే ఆయన. ఇదేనా ఓచోరీ అంటే అంటుండు, తెలియదు కదా అట్లా చేస్తారు మా ఇంటి మీద ఓట్లు అంటుండే ఆయన. ఈ ఓనర్ పేరు ఏముంది అసలు, ఈ ఓనర్ సంబంధించి హౌస్ నెంబర్ ఇవన్నీ చెప్పగలుగుతారు? ఇది ఓనర్ పేరు నారాయణ, ఈయన క్యాటరింగ్ బిజినెస్ చేస్తారు ఈయన. ఇది హౌస్ నెంబర్ వచ్చి 101D, మన బూత్ నెంబర్ వచ్చి 125. ఇది వెంగనూరు కాలనీ, వెంగనూరు డివిజన్, ఇది జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో. ఇట్లా ఒక్కొక్క బూత్లో 50 ఓట్లు ఇట్లా ఎక్కువ ఉంటే టోటల్ మనకి 400 బూత్లు ఉన్నాయి. 400 బూత్లు అంటే మనకి 20,000 ఓట్లు అవుతాయి. దానిలో ఒక 15 మంది 15,000 మెంబర్స్ వచ్చి ఓటేసినా వీళ్ళే కదా ఇక ఎవరు క్యాండిడేట్కి వించాలంటే వీళ్ళతోనే ఉంది. ఇట్లా టౌన్లకి జిహెచ్ఎంసీలు కరెక్ట్ ఇంటింటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి మన ఓటర్ లిస్ట్ ఇప్పుడు పంచుతారు, వచ్చి ఇస్తారు. ఇచ్చినప్పుడు చూడాలి, వాళ్ళు ఉంటేనే వాళ్ళ చేతికి అందాలి, లేకపోతే ఇవ్వద్దు. కంపల్సరీ ఓటర్ లిస్ట్ క్యాండిడేట్ ఎవరు ఉన్నారు ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే మనకు తెలుస్తుంది. అప్పుడు దాకా అది ఈ ఓటర్ లిస్టుకి సంబంధించి ఈ ఇంట్లో ఉన్నాయని చెప్పి ఇలా ఓట్లు అని చెప్తున్నారు. 27 మందిరా, నీకు ఎంతమంది తెలుసు? కేబుల్ ఆర్డర్